ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుని అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకున్న సినిమా వారి విచ్. ఈ మూవీ 50కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఇలా అనేక అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా స్టోరీ ఏమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. పశ్చిమ ఆఫ్రికాలోని ఒక మారుమూల గ్రామంలో కొమెన్ అనే 15 ఏళ్ల అమ్మాయి ఫ్యామిలీతో ప్రశాంతంగా జీవిస్తుంటుంది. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితం అకస్మాత్తుగా తలకిందులవుతుంది. ఒక తిరుగుబాటు సైన్యం ఆమె గ్రామంపై దాడి చేసి ఆమె కళ్ళెదుటే తల్లిదండ్రులను బలవంతంగా చంపేస్తారు. కొమోనాను కిడ్నాప్ చేసి తమ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకుంటారు. అక్కడ ఆమెకు కఠోర శిక్షణ ఇస్తారు. తుపాకీ పట్టడం, చంపడం నేర్పిస్తారు. కఠినమైన శిక్షణ, మాదక ద్రవ్యాల ప్రభావంతో ఆమె ఒక బాల సైనికురాలిగా మారిపోతుంది. ఒక రోజు కొమోనాకు చెట్ల పొదల మధ్య వింత ఆకారాలు, ఆత్మలు కనిపించడం మొదలవుతుంది. ఈ మంత్రశక్తులు శత్రువులని ముందుగానే పసిగట్టడానికి సహాయపడతాయని సైన్యాధ్యక్షుడు నమ్మడంతో ఆమెకు వారి విచ్ అనే పేరు పెట్టి ప్రత్యేక గౌరవాన్ని ఇస్తాడు. ఇక సైన్యంలో ఉండగానే కొమోనా మ్యాజిక్ అనే అబ్బాయితో స్నేహం చేస్తుంది. ఇక వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక భయంకరమైన వాతావరణం నుండి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తారు. అక్కడ నుంచి పారిపోయి సురక్షితమైన ప్రదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడతారు. అయితే ఇది అంత సులభం కాదు. వీళ్ళకి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారా? ఆమెకు కనబడే మంత్రశక్తులు ఎలాంటివి? ఈ కథ ఎలా ముగుస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. 2012లో రిలీజ్ అయిన కెనడియన్ ఆఫ్రికన్ మూవీ. 1 గంట 30 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమా IMDbలో 7.0/10 రేటింగ్ ను పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేయండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. ఈ మూవీ చూసాక ఎలా అనిపించిందో కామెంట్ లో కమెంట్ చేయండి.